Hello everyone, welcome to Tara IAS. Think IAS, think Tara. My name is Sai Ram Sampath Rao. Hello Narandaru. Welcome to our brand new Abhyasana series as part of this particular program. Every single day except for Sunday, ప్రతిరోజు మనం ఒక మెయిన్స్ క్వశ్చన్ని డిస్కస్ చేసుకుంటున్నాం. అవునా? ప్రతి మండే జిఎస్ పేపర్ 1 నుంచి క్వశ్చన్, ట్యూస్డే జిఎస్ పేపర్ 2, వెన్స్డే జిఎస్ పేపర్ 3, థర్స్డే జిఎస్ పేపర్ 4, ఫ్రైడే ఎస్ఏ పేపర్కి సంబంధించిన క్వశ్చన్, వెరాజ్ సాటర్డే ఆ వీక్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ టాపిక్ మీద మనం క్వశ్చన్ ఫ్రేమ్ చేసుకొని దాన్ని డిస్కస్ చేసుకుంటాం. సార్ మరి ఓన్లీ ఎక్స్ప్లెనేషన్ సెషన్సే అప్లోడ్ చేస్తారా? ఎవాల్యుయేషన్ కూడా దీనిలో ఇంక్లూడ్ అయి ఉందా? తప్పకుండా ఇంక్లూడ్ అయి ఉందమ్మా. ఏదైతే క్వశ్చన్ని మనం డిస్కస్ చేసుకుంటామో ముందు రోజు సాయంత్రం 6 PM మన వెబ్సైట్లో ఆ క్వశ్చన్ని మనం పోస్ట్ చేస్తాం. సో 6 PM క్వశ్చన్ చూడగానే ట్రై టు ఆన్సర్ దట్ పర్టికులర్ క్వశ్చన్ అండ్ నెక్స్ట్ డే బై 1 PM ఆ ఆన్సర్ ఏదైతే ఉందో మీరు రాసినటువంటి ఆన్సర్ని ఆన్సర్ టు అభ్యాసన @gmail.com ఈ పర్టికులర్ ఈమెయిల్కి మీరు పంపిస్తే పర్ఫెక్ట్గా డీటెయిల్డ్ అండ్ వెరీ కాంప్రహెన్సివ్ ఫీడ్బ్యాక్ అనేటటువంటిది మీకు ప్రొవైడ్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఎక్కడ తప్పులు చేస్తున్నారు, ఎక్కడ ఇంప్రూవ్ చేసుకోవాలి, డీటెయిల్డ్ కామెంట్స్తో కూడినటువంటి కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్ ఫీడ్బ్యాక్ మీకు ప్రొవైడ్ చేస్తాం వితౌట్ ఛార్జింగ్ ఈవెన్ ఎ సింగిల్ పెనీ. ఎస్పెషల్లీ ఎథిక్స్ అండ్ దాంతోపాటు ఎస్ఏ పేపర్స్ ఏవైతే ఉంటాయో వాటిని నేనే ఎవాల్యుయేట్ చేస్తాను సో దట్ యూ విల్ గెట్ ద బెస్ట్ ఇన్పుట్స్ అని నేను చెప్పగలుగుతున్నాను. రైట్, పర్ఫెక్ట్గా దిస్ పర్టికులర్ సిరీస్ని ఉపయోగించుకోండి. ఎవ్రీడే క్వశ్చన్ మనం డిస్కస్ చేయడం ద్వారా 6 days a week, వారానికి 6 క్వశ్చన్లు, మొత్తం మంత్కి ఎన్ని అవుతాయేమో 24 క్వశ్చన్స్. వెరాజ్ ఇయర్లీ మీరు చూస్తే 250 to 300 క్వశ్చన్స్ని కాంప్రహెన్సివ్గా మీరు అర్థం చేసుకుంటారు, టాపిక్ని అర్థం చేసుకుంటారు, ఆన్సర్ రైటింగ్ని ఆర్గానిక్గా మీరు తెలుసుకుంటారు, ఇండక్షన్ ఎలా రాయాలి, బాడీ ఎలా రాయాలి, కన్క్లూజన్ ఎలా రాయాలో మీరు తెలుసుకుంటారు, ఆన్సర్ రైటింగ్ మీద భయం పోతుంది, డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్ ఎలా అర్థం చేసుకోవాలో తెలుసుకుంటారు. ఎవ్రీథింగ్ దట్ యూ నీడ్ టు నో ప్రతిరోజు ఆర్గానిక్గా మీరు నేర్చుకుంటారు. చక్కగా ఇనిషియేటివ్ని ఫాలో అవ్వండి, ఉపయోగించుకోండి. అండ్ ఆల్ దీస్ ఎఫర్ట్స్ ఎవ్రీ సింగిల్ డే మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసుకుంటున్నటువంటి వీడియోస్ అన్నీ మీకు నచ్చుతున్నట్టయితే ప్లీజ్ డూ హిట్ దట్ బిగ్ ఫ్యాట్ లైక్ బటన్. ఇప్పుడని కాదు, వీడియో చూస్తున్నంతసేపు ఈ వీడియో నాకు ఉపయోగపడుతుంది, నా యూపీఎస్సీ ప్రిపరేషన్ని సింప్లిఫై చేస్తుంది అని మీకు అనిపిస్తే వీడియోని లైక్ చేయండి, ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్కి కూడా మన వీడియోస్ని షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుగు స్టేట్స్లో ఎప్పుడూ మీరు చూడనటువంటి ఇనిషియేటివ్స్తో మేము ముందుకు రాబోతున్నాం, ఎప్పుడూ మీరు ఊహించినటువంటి ఇనిషియేటివ్స్తో కూడా మేము ముందుకు రాబోతున్నాం. చాలా మంచి ఇన్సైట్స్ మీకు ఉంటాయి, దట్ ఈస్ మై గ్యారంటీ. రైట్, వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే దిస్ పర్టికులర్ సెషన్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు మనకి థర్స్డే కాబట్టి జిఎస్ పేపర్ 4 నుంచి మనం క్వశ్చన్ పిక్ చేసుకోవడం అనేటువంటి జరిగింది. ఎస్పెషల్లీ సెక్షన్ బి అప్లైడ్ ఎథిక్స్ కేస్ స్టడీస్ మీద ఒక క్వశ్చన్, ఒక పీవైక్యూ ఏదైతే ఉందో అది మనం తీసుకున్నాం. నెక్స్ట్ 45 days ఓన్లీ పీవైక్యూస్ మాత్రమే డిస్కస్ చేయబోతున్నాం. ఎందుకంటే యూ విల్ అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ యూపీఎస్సీ మెయిన్స్, ఏ విధంగా క్వశ్చన్స్ ఫామ్ చేయబడుతున్నాయి అండ్ దాంతోపాటు థీమ్స్ బిహైండ్ దిస్ పీవైక్యూస్, ఎందుకు ఆ పీవైక్యూ ఆ సంవత్సరం రావడం అనేటటువంటిది జరిగింది. ఆల్ దిస్ ఇంపార్టెంట్ రేషనాలిటీ అండ్ ఇన్సైట్స్ మీకు ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా? డోంట్ వరీ అట్ ఆల్. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే రీసెంట్గా 2024 పేపర్లో అపేర్ అయినటువంటి దిస్ ఇంపార్టెంట్ కేస్ స్టడీని మాట్లాడదాం. అండ్ కేస్ స్టడీలోకి వెళ్ళే ముందు మీ అందరికీ ఇంకొక మాట, హౌ టు అప్రోచ్ అండ్ హౌ టు సాల్వ్ ఎథిక్స్ కేస్ స్టడీస్ అనే వీడియో నేను ఆల్రెడీ చేస్తున్నాను, మన యూట్యూబ్ ఛానల్లో ఉంది, డిస్క్రిప్షన్లో లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. యూ విల్ గెట్ ద ప్రాపర్ సిస్టమ్, పర్ఫెక్ట్ సిస్టమ్ టు సాల్వ్ ఎనీ కైండ్ ఆఫ్ కేస్ స్టడీ, బీట్ ఎనీ కైండ్ ఆఫ్ కేస్ స్టడీ, అడ్మినిస్ట్రేటివ్ ఎథిక్స్ నుంచి వచ్చిన, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ నుంచి వచ్చిన, యాప్టిట్యూడ్ అండ్ ఫౌండేషనల్ వాల్యూస్ నుంచి వచ్చిన, మీరు ఎనీ కేస్ స్టడీ మీరు ఆన్సర్ చేయగలుగుతారు. అండ్ దాంతోపాటుగా టైప్స్ ఆఫ్ కేస్ స్టడీస్ గురించి, కేస్ స్టడీస్ యొక్క ఇంపార్టెన్స్ గురించి మీకు పూర్తిగా అర్థమవుతుంది. అండ్ దాంతోపాటుగా తారాస్ దశావతార్ అప్రోచ్ అనే పేరుతో నేను డిజైన్ చేసినటువంటి, ఎంతోమంది ఆస్పిరెంట్స్ వాళ్ళ ఎథిక్స్ కేస్ స్టడీస్ సాల్వ్ చేయడానికి ఉపయోగపడినటువంటి ఒక కాంప్రహెన్సివ్ 10-step అప్రోచ్ ఏదైతే ఉందో దాన్ని డిస్కస్ చేశాను. దాన్ని ఉపయోగించుకొని ఒక పీవైక్యూని కూడా ఆ సెషన్లో సాల్వ్ చేశాను. వీలైతే ఆ వీడియోని చూడండి, చూసే ప్రయత్నం చేయండి. ఈవెన్ ఇన్ దిస్ పర్టికులర్ కేస్ స్టడీ కూడా దట్ సేమ్ అప్రోచ్, తారాస్ దశావతార్ అప్రోచ్ ఏదైతే ఉందో దాంతోనే మనం సాల్వ్ చేయబోతున్నాం. ఈ 10 steps నేను బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ దాని తర్వాత మనం దిస్ పర్టికులర్ కేస్ స్టడీ ఏదైతే ఉందో త్రూ తారాస్ దశావతార్ అప్రోచ్ మనం సాల్వ్ చేసే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఏంటంటే యూ నీడ్ టు ఐడెంటిఫై ఫ్యాక్ట్స్. డిఫరెంట్ ఫ్యాక్ట్స్ మెన్షన్ ఇన్ ద కేస్ స్టడీ, ద రియల్ లైఫ్ సిచ్యువేషన్, దాన్ని ఐడెంటిఫై చేయండి. ఈచ్ ఫ్యాక్ట్ని F1, F2, F3, F4గా కేటగరైజ్ చేసే ప్రయత్నం చేయండి. మర్చిపోకండి, ఈ ఫ్యాక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మీరు ఆన్సర్లో మళ్ళీ రీరైట్ చేయకూడదు. ఎందుకంటే 250 wordsలో ఆల్మోస్ట్ ఫ్యాక్ట్స్ రాస్తే మొత్తం 250 words ఇదే పోతే అరౌండ్ 200 words అక్కడికే వస్తుంది. జస్ట్ ఐడెంటిఫై చేయాలి, అండర్లైన్ చేసుకోవాలన్నమాట. ఏది ఫ్యాక్ట్ 1, ఫ్యాక్ట్ 2 అని క్వశ్చన్ పేపర్లోనే అండర్లైన్ చేసుకోవాలి.
సెకండ్, ఫ్యాక్ట్స్ తర్వాత యూ నీడ్ టు ఐడెంటిఫై వేరియస్ స్టేక్ హోల్డర్స్, వేరియస్ ఇంపార్టెంట్ ప్లేయర్స్, ప్రైమరీ స్టేక్ హోల్డర్స్ అండ్ అదర్ స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్టేక్ హోల్డర్స్ని మనం ఐడెంటిఫై చేయాలి. అండ్ దాని తర్వాత థర్డ్, ఇంట్రెస్ట్ ఆఫ్ ఆల్ ది స్టేక్ హోల్డర్స్, వేరియస్ స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ ఏవైతే ఉంటాయో వాటిని ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేయాలి. అండ్ ద ఫోర్త్ ఇంపార్టెంట్ థింగ్, కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో అది ఐడెంటిఫై చేయాలి. సో ఎవరెవరి ఇంట్రెస్ట్ కాన్ఫ్లిక్ట్ అవుతున్నాయి, సో ఒకరికొకటి కావాలి, ఇంకొకరికి వేరేది కావాల్సి వస్తుంది. సో ఎవరెవరి మధ్యకి ఇంట్రెస్ట్ కాన్ఫ్లిక్ట్ అవుతున్నాయి అనేటువంటి విషయం ఏదైతే ఉందో దాన్ని పర్ఫెక్ట్గా ఐడెంటిఫై చేయాలి. నెక్స్ట్ వచ్చేటప్పటికి యూ నీడ్ టు ఎక్స్పోజ్, యూ నీడ్ టు ఎంఫసైజ్ ఆన్ ద వాల్యూస్ బిహైండ్ ఆర్ అండర్లైనింగ్ వాల్యూస్ ఆఫ్ వేరియస్ ఇంట్రెస్ట్ ఏవైతే ఉంటే వాటిని మెన్షన్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటిగ్రిటీ, కంపాషన్, లాయల్టీ, ఇలాంటి పాజిటివ్ వాల్యూస్ అవ్వచ్చు, నెగిటివ్ వాల్యూస్ కూడా అవ్వచ్చు, ఇంజస్టిస్, డిజానెస్టీ, ఇవి కూడా అవ్వచ్చు. రైట్, వాల్యూస్ని ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేయాలి. నెక్స్ట్, వేరే సిచ్యువేషన్స్ ఆఫ్ ఎథికల్ డైలమా, ఎథికల్ మేజ్, ఎథికల్ కన్ఫ్యూజన్ ఏదైతే ఉందో దాన్ని చేశారు. అంటే ఎక్కడ రైట్ వర్సెస్ రైట్ అనేటువంటిది మనకు కనిపిస్తూ ఉంది. టూ ఇంపార్టెంట్ ఆప్షన్స్ కనిపిస్తాయి, ఏం చూస్ చేసుకోవాల్సిన డైలమా ఉంటుంది, లేకపోతే ఎక్కడ రాంగ్ వర్సెస్ రాంగ్ అనేటువంటి సినారియోస్ మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో ఆల్ దీస్ ఎథికల్ డైలమాస్ ఏవైతే ఉంటాయి వాటిని ఐడెంటిఫై చేస్తారు, ఎథికల్ కన్ఫ్యూజన్స్ ఐడెంటిఫై చేస్తారు. అండ్ దాని తర్వాత యూ నీడ్ టు ఐడెంటిఫై వేరియస్ ఆప్షన్స్. ఆ పర్టికులర్ ప్లేస్లో మీ ముందున్నటువంటి ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయి, వేరియస్ ఆప్షన్స్ ఉండొచ్చు, ఏం చేయగలుగుతారు మీరు, మీ దగ్గర ఎలాంటి ఆప్షన్స్ ఉన్నాయి ఐడెంటిఫై చేయాలి. అండ్ దాంతోపాటు ఎథికల్ జడ్జ్మెంట్ అనేటువంటిది ఉండాలి. ఈ ఆల్మోస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ 4 ఆప్షన్స్ ఉన్నాయనుకోండి మీ దగ్గర, మీ చేతుల్లో మీరు చేయగలిగేటటువంటివి, ఈ 4లో మీరు ఏం చూస్ చేసుకుంటారు, ఒకటి తప్పకుండా చూస్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్, ఎథికల్ జస్టిఫికేషన్ ఉండాలి, ఎందుకు ఆప్షన్ చూస్ చేసుకున్నారు అని చెప్పి మీ దగ్గర ఎథికల్ జస్టిఫికేషన్ ఉండాలి. ఇక్కడ మనకు బోత్ వెస్టర్న్ అండ్ ఇండియన్ ఫిలాసఫర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క థియరీస్, వాట్ ఎవర్ ద థియరీస్ మీరు ముందు నేర్చుకుంటారో, మనకు సిలబస్ కంప్లీట్, ఎథిక్స్ సిలబస్ కంప్లీట్ చేసినప్పుడు నేర్చుకుంటారో ఆ థియరీస్ని ఇక్కడ పర్ఫెక్ట్గా అప్లై చేయగలగాలి. ఫర్ ఎగ్జాంపుల్ సోక్రటిస్ వర్చ్యూ ఎథిక్స్ కానీ, అరిస్టాటిస్ గోల్డెన్ మీన్ కానీ, ఎమాన్యుయల్ కాంట్స్ డియాంటాలజికల్ ఎథిక్స్ కానీ, ఎమాన్యుయల్ కాంట్స్ కేటగరికల్ ఇంపరేటివ్ కానీ, సో వాట్ ఎవర్ మీరు ఏది ఐడెంటిఫై చేస్తే, దేన్ని బేస్ చేసుకుని ఆప్షన్ చూస్ చేసుకుంటే అది ఉపయోగిస్తారు. ఫైనల్లీ యూ నీడ్ టు ఎండ్ యువర్ ఆన్సర్, కంక్లూడ్ యువర్ ఆన్సర్ విత్ ఎ కోట్ ఆర్ ఒక స్లోగన్తో ఎండ్ చేసే ప్రయత్నం చేయాలి. ఇక్కడ కూడా మీరు వేరియస్ ఇంపార్టెంట్ థింకర్స్ వాళ్ళ యొక్క నేమ్స్, వాళ్ళ మోరల్ ప్రిన్సిపల్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఉపయోగించాలి. రైట్, అప్పుడు మీ ఆన్సర్ అనేటువంటిది పర్ఫెక్ట్గా కంప్లీట్ అవుతుంది. ఎనీ కైండ్ ఆఫ్ కేస్ స్టడీ మీరు దిస్ పర్టికులర్ అప్రోచ్ ద్వారా ఈజీగా సాల్వ్ చేయొచ్చమ్మా. ఓకేనా, డోంట్ వరీ, పర్ఫెక్ట్గా ఈ పర్టికులర్ కేస్ స్టడీని కూడా పర్ఫెక్ట్గా మనం అర్థం చేసుకుందాం, సాల్వ్ చేసే ప్రయత్నం చేద్దాం. సో ఫస్ట్ ఏం చెప్పాం, ఫ్యాక్ట్స్ని ఐడెంటిఫై చేయాలి. ఫ్యాక్ట్స్ని ఐడెంటిఫై చేయడం వల్ల ఏమవుతుంది, మీరు రేషనాలిటీ బేస్డ్ డెసిషన్ మేకింగ్ అనేటువంటి చేయగలుగుతారు. అంటే ఏదో యాంబిగ్యూటీతో కూడినటువంటి, కన్ఫ్యూజన్తో కూడినటువంటి ఆర్ ఇర్రేషనల్ డెసిషన్స్ అనేటువంటి తీసుకోరు. రేషనాలిటీ, లాజిక్తో బేస్ చేసుకొని మీరు నెక్స్ట్ స్టెప్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఫుల్ఫిల్ చేయగలుగుతారు. దిస్ పర్టికులర్ కేస్ స్టడీని అర్థం చేసుకుందాం. చూడండి ఏం చెప్తున్నారు. డాక్టర్ శ్రీనివాసన్ ఈజ్ ఎ సీనియర్ సైంటిస్ట్ వర్కింగ్ ఫర్ ఎ reputed biotechnology company known for its cutting edge research in pharmaceutical industryలో రీసెర్చ్ వర్క్ చేసేటటువంటి ఒక బయోటెక్నాలజీ కంపెనీలో ఈయన సీనియర్ సైంటిస్ట్గా వర్క్ చేస్తూ ఉన్నారు డాక్టర్ శ్రీనివాసన్. డాక్టర్ శ్రీనివాసన్ ఈజ్ హెడింగ్ ఎ రీసెర్చ్ టీమ్ వర్కింగ్ ఆన్ ఎ న్యూ డ్రగ్ ఎయిమ్డ్ ఎట్ ట్రీటింగ్ ర్యాపిడ్లీ స్ప్రెడింగ్ వేరియంట్ ఆఫ్ న్యూ వైరల్ ఇన్ఫెక్షన్స్ డిసీజెస్. సో ఇతని యొక్క టీమ్ దేని మీద వర్క్ చేస్తుందంటే ఒక కొత్త డ్రగ్ని తీసుకురావడంలో రీసెర్చ్ వర్క్ అనేటువంటి జరుగుతుంది. ఎస్పెషల్లీ ఆ డ్రగ్ని ఎందుకు ఉపయోగిస్తారంట, ఫ్యూచర్లో ర్యాంపెంట్గా ర్యాపిడ్గా స్ప్రెడ్ అవుతున్నటువంటి ఒక కొత్త వైరల్ ఇన్ఫెక్షన్ డిసీజ్ని ట్రీట్ చేయడానికి ఆ డ్రగ్ను ఉపయోగిస్తారంట. ద డిసీజ్ హ్యాస్ బీన్ ర్యాపిడ్లీ స్ప్రెడింగ్ అక్రాస్ ద వరల్డ్ అండ్ కేసెస్ రిపోర్టెడ్ ఇన్ ద కంట్రీ ఆర్ ఇంక్రీజింగ్ కంటిన్యూస్గా. కోవిడ్-19 కేసెస్ చూసుకోండి, ఒకరు అనుకోండి కోవిడ్-19 ఇక్కడ డిసీజ్ కంట్రీస్గా విత్ ఇన్ ద కంట్రీ కేసులు పెరుగుతున్నాయి, వరల్డ్లో కూడా ర్యాంపెంట్గా పెరిగిపోతుంది, విపరీతంగా కేసెస్ అండ్ వ్యాధి తీవ్రత పెరిగిపోతుంది. This is a huge pressure on Dr. Srinivasan's team to expedite the trials for the drug as there is a significant market for it and the company wants to get the first mover advantage in the market. సో ఇతను పనిచేస్తున్నటువంటి కంపెనీ ఏం చేస్తుంది, డాక్టర్ శ్రీనివాసన్ అండ్ ఈ టీమ్ ఏదైతే ఉందో, ఇతను హెడ్ చేస్తున్నటువంటి టీం ఏదైతే ఉందో దాని మీద కంప్లీట్గా ప్రెజర్ పెడతా ఉన్నారు. ఎందుకంటే ఫస్ట్ మనం వ్యాక్సిన్ రోల్ అవుట్ చేస్తే మనం సిగ్నిఫికెంట్ మార్కెట్ షేర్ మనకు ఉంటుంది, రైట్, మనం మంచి మనీ చేసుకోవచ్చు, ప్రాఫిట్ అనేటువంటిది మనకు వస్తుంది. సో ట్రయల్స్ వేగవంతం చేయండి అని చెప్పొచ్చు. During a team meeting, some senior team members suggest some shortcut for expediting clinical trials for the drug and for getting requisite approvals. సో దీస్ ట్రయల్స్ ఏవైతే ఉన్నాయి, క్లినికల్ ట్రయల్స్ ఏవైతే ఉన్నాయి ఫాస్ట్గా అయిపోవాలంటే మనం ఏం చేయొచ్చు అంటే కొన్ని షార్ట్ కట్స్ వాడదాం, కొన్ని అనెథికల్ ప్రాక్టీసెస్ ఏవైతే ఉంటాయో వాడదామని చెప్పి కొంతమంది సజెస్ట్ చేస్తున్నారు.
దిస్ ఇంక్లూడ్ మ్యానిపులేటింగ్ డేటా టు ఎక్స్క్లూడ్ సమ్ నెగిటివ్ అవుట్కమ్స్. డ్రగ్ వల్ల నెగిటివ్ అవుట్కమ్స్ ఏమైనా ఒకవేళ ఉంటే వాటికి సంబంధించిన డేటా మ్యానిపులేట్ చేయడం. సెలెక్టివ్లీ రిపోర్టింగ్ పాజిటివ్ రిజల్ట్స్ మాత్రమే దీస్ స్టాండర్డ్స్ని చేసేటటువంటి రెగ్యులేటింగ్ బాడీస్ ఏవైతే ఉంటాయో వాటికి చూపించడం. ఫోర్గోయింగ్ ద ప్రాసెస్ ఆఫ్ ఇన్ఫార్మ్డ్ కన్సెంట్ అండ్ యూజింగ్ కాంపౌండ్స్ ఆల్రెడీ పేటెంటెడ్ బై ఎ రైవల్ కంపెనీ. వీళ్ళ కాంపిటీటర్ ఆల్రెడీ తయారు చేసినటువంటి ఏదైనా ప్రొడక్ట్, ఏదైనా కాంపౌండ్ వీళ్ళ దానిలో వాడడం కానీ, రాదర్ దాన్ డెవలపింగ్ వన్స్ ఓన్ కంపోనెంట్. సో ఇవేమైనా షార్ట్ కట్స్ చేద్దామని చెప్పి అడుగుతున్నారు, సీనియర్ అఫీషియల్స్ చెప్తున్నారు. డాక్టర్ శ్రీనివాస్ ఈజ్ నాట్ కంఫర్టబుల్ టేకింగ్ సచ్ షార్ట్ కట్స్, ఎందుకంటే అనెథికల్ కాబట్టి. అట్ ద సేమ్ టైమ్ ఈ రియలైజెస్ మీటింగ్ ద టార్గెట్స్ ఈజ్ ఇంపాసిబుల్ వితౌట్ యూజింగ్ దీస్ మీన్స్. అండ్ ఈ షార్ట్ కట్స్ ఒకరు ఉపయోగించకపోతే డెడ్ లైన్ లోపు ఈ డ్రగ్ని రోల్ అవుట్ చేయడం అనేటువంటిది అప్రూవల్ తెచ్చుకోవడం కష్టం అని కూడా ఆయనకు తెలుసు. వెరాజ్ ఆయనకి ఈ షార్ట్ కట్స్ లైక్ మ్యానిపులేషన్ ఆఫ్ డేటా ఇలాంటివి వాడాలని లేదు, రైట్? ఈ సిచ్యువేషన్లో అన్నారు. ఇప్పుడు క్వశ్చన్స్ చూడండి. వాట్ వుడ్ యూ డూ ఇన్ సచ్ ఎ సిచ్యువేషన్? ఆ పర్టికులర్ సిచ్యువేషన్లో మీరేం చేస్తారు అని అడుగుతున్నారు. ఎగ్జామైన్ యువర్ ఆప్షన్స్ అండ్ కన్సిక్వెన్సెస్ ఇన్ ద లైట్ ఆఫ్ ద ఎథికల్ క్వశ్చన్స్ ఇన్వాల్వ్డ్. మీ దగ్గర ఉన్న ఆప్షన్స్ ఏంటి? ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ మన స్టెప్స్ చూస్తే నేను ఆల్రెడీ చెప్పాను. 7th స్టెప్ వేరియస్ ఆప్షన్స్, రైట్? ఈ ఆప్షన్స్ మనకు బీలో అడిగారు. ఏలో ఏమడిగారు? ఎథికల్ జడ్జ్మెంట్ ఏదైతే ఉందో అది అడిగారు. మీరేం చేస్తారు? ఈ ఆప్షన్స్లో మీరు ఏం చూస్ చేసుకుంటారు అనేది ఏ అనమాట. నెక్స్ట్, హౌ కెన్ డేటా ఎథిక్స్ అండ్ డ్రగ్ ఎథిక్స్ సేవ్ హ్యుమానిటీ ఎట్ లార్జ్ ఇన్ సచ్ సినారియో? సో డేటా ఎథిక్స్, డ్రగ్ ఎథిక్స్, మెడికల్ ఎథిక్స్ ఫాలో అవ్వడం వల్ల ఒక కంపెనీ లేదా ఒక పర్సన్, ఎస్పెషల్లీ ఎ పర్సన్ లైక్ డాక్టర్ శ్రీనివాసన్ హూ ఈస్ హెడింగ్ ఎ రీసెర్చ్ టీమ్ విచ్ ఈస్ వర్కింగ్ ఆన్ ఎ న్యూ డ్రగ్ ఎయిమ్డ్ అట్ ట్రీటింగ్ ర్యాపిడ్లీ స్ప్రెడింగ్ వేరియంట్ ఆఫ్ ఎ న్యూ వైరల్ ఇన్ఫెక్షియస్ డిసీజ్, రైట్? సో ఇలాంటి ఎథిక్స్ వాళ్ళు ఫాలో అవ్వడం వల్ల లార్జర్ పబ్లిక్ వెల్బీయింగ్ ఎలా సాధ్యపడుతుంది అని చెప్పి కూడా మనకు అడగడం అనేది జరిగింది, రైట్? వెరీ ఇంపార్టెంట్ కేస్ స్టడీ ఇన్ ద ఎగ్జామ్ పర్స్పెక్టివ్. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే తారాస్ దశావతార్ అప్రోచ్ ఏదైతే ఉందో దీంతో దిస్ పర్టికులర్ కేస్ స్టడీని సాల్వ్ చేయడం మీకు నేర్పించడంతో పాటు ఐడియల్ ఆన్సర్ ఏంటి అనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మోడల్ ఆన్సర్ చూపించి. ఓకేనా? మీకు చాలా చక్కగా అర్థమవుతుంది. పర్ఫెక్ట్గా మనం ఈ సిస్టమ్ని డిజైన్ చేసాం. ఎంత ఈజీగా మీరు సాల్వ్ చేయగలుగుతారో ఎనీ కేస్ స్టడీ, మీరు ఏ కేస్ స్టడీ పీవైక్యూని తీసుకున్నా ఈ అప్రోచ్తో మీరు సాల్వ్ చేయగలుగుతారు, నాది హామీ. ఐ ఆల్వేస్ డిజైన్ సిస్టమ్స్, ప్రాపర్ ఫ్రేమ్వర్క్స్ టు మేక్ థింగ్స్ ఈజీ ఫర్ మై స్టూడెంట్స్. ఆంథ్రోపాలజీకి నేను ఒక సిస్టమ్ డిజైన్ చేస్తాను, సోషియాలజీ థియరీస్కి నేను ఒక సిస్టమ్ డిజైన్ చేస్తాను, మోడర్న్ హిస్టరీ, ఆర్ట్ అండ్ కల్చర్కి ఒక సిస్టమ్ డిజైన్ చేస్తాను. సో దట్ ఈజీగా మీరు పర్ఫెక్ట్గా ఒక ప్రాపర్ అండర్స్టాండింగ్తో క్వశ్చన్స్ సాల్వ్ చేయగలుగుతారు, రైట్? వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే అప్రోచ్ మాట్లాడదాం. అండ్ దాని తర్వాత మనం ఐడియల్ ఆన్సర్, మోడల్ ఆన్సర్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం. వినండి మరి. సో చూడండి, ద ఫస్ట్ స్టెప్ ఆఫ్ తారాస్ దశావతార్ ప్రోగ్రామ్లో ఫస్ట్ స్టెప్ ఐడెంటిఫై ద ఫ్యాక్ట్స్ ఆఫ్ ద కేస్. F1, F2, F3, F4 ఇలా మీరు డివైడ్ చేసుకోవాలి. చెప్పాను, ఇది పర్టికులర్ ఈ ఫ్యాక్ట్స్ అనేటటువంటి మీరు ఆన్సర్లో రాస్తారా అంటే రాయకూడదు. మళ్ళీ చెప్తున్నా, ఎందుకంటే అక్కడికే మీకు వర్డ్ లిమిట్ అయిపోతుంది, టైం అయిపోతుంది. ఎప్పుడు రాయకూడదు. క్వశ్చన్ పేపర్లో అండర్లైన్ చేస్తూ ఫ్యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఐడెంటిఫై చేయండి. అండ్ మీరు ఇనిషియల్గా ఇప్పుడే కేస్ స్టడీ సాల్వ్ చేయడం స్టార్ట్ చేస్తూ ఉంటే ఇనిషియల్గా ఈ ఫ్యాక్ట్స్ని ఒక దగ్గర రాసుకునే ప్రయత్నం కూడా చేయండి. సో దట్ మీకు అలవాటు అవుతుంది ఆ ఫ్యాక్ట్స్ని ఎలా ఐడెంటిఫై చేయాలనేది. ఫ్యాక్ట్ 1 చూడండి. డాక్టర్ శ్రీనివాసన్ లీడ్స్ ఎ రీసెర్చ్ టీమ్ డెవలపింగ్ ఎ డ్రగ్ ఫర్ ఎ ర్యాపిడ్లీ స్ప్రెడింగ్ వైరల్ డిసీజ్. Fact 2, the company pressures the team to expedite the clinical trials to gain a first mover advantage in the market. Profit orientation కనిపిస్తుంది ఇక్కడ. Fact 3, suggestions include unethical practices, manipulating data or bypassing informed consent and rival company or competitors యొక్క పేటెంట్ ఉన్నటువంటి కాంపౌండ్స్ ఇల్లీగల్గా వాడడం, తెలియకుండా వాడడం, రైట్? ఇవన్నీ సజెస్ట్ చేస్తున్నారు. డాక్టర్ శ్రీనివాసన్ is conflicted as the shortcuts violate ethical principles but may seem necessary to meet deadlines. సో ఈ షార్ట్ కట్స్ ఉపయోగిస్తేనే డెడ్ లైన్ మీట్ అయ్యే అవకాశం అదొక్క ఇదే కనిపిస్తుంది, ఆప్షనే కనిపిస్తుంది. వెరాజ్ అతని ఎథికల్ ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో అవి అడ్డొస్తూ ఉన్నాయి, రైట్? దీస్ ఫ్యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఐడెంటిఫై చేయాలి. పర్ఫెక్ట్గా ఫస్ట్ స్టెప్ ఫాలో అయ్యాం. సెకండ్ చూడండి, స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఐడెంటిఫై చేయాలి. ప్రైమరీ స్టేక్ హోల్డర్స్ ఐడెంటిఫై చేయాలి అండ్ దాంతోపాటు అదర్ స్టేక్ హోల్డర్స్ ఐడెంటిఫై చేయాలి. ఫస్ట్ ఇంపార్టెంట్ ప్లేయర్ ఎవరు ఇక్కడ? డాక్టర్ శ్రీనివాసన్. ఇతను ఎథికల్ డెసిషన్ మేకర్. ఎథిక్స్ని బేస్ చేసుకుని ఇతను డెసిషన్ తీసుకోవాలి బికాస్ హీ ఈస్ ద వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ డెసిషన్ మేకర్ ఆఫ్ దట్ పర్టికులర్ రీసెర్చ్ టీమ్, రైట్? మరి స్టేక్ హోల్డర్ టు పేషెంట్స్. సో ఒకవేళ అనెథికల్ ప్రాక్టీసెస్తో ఒక కాంప్రమైజ్డ్ క్వాలిటీతో డ్రగ్ రిలీజ్ అయింది అనుకోండి, వాళ్ళ యొక్క సేఫ్టీ అండ్ వాళ్ళ యొక్క హెల్త్ మీద ఇంపాక్ట్ పడడం అనేది జరుగుతుంది ఎవరైతే పేషెంట్స్ ఆ డ్రగ్ తీసుకుంటారో, రైట్? అదొకటి. థర్డ్ వన్, కంపెనీ ఏం చేస్తుంది? మార్కెట్లో ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ కోరుకుంటుంది, ఫినాన్షియల్ గెయిన్స్ అండ్ ప్రాఫిట్ అనేటువంటిది కోరుకుంటుంది. వీళ్ళు మనం డైరెక్ట్గా అబ్జర్వ్ చేసిన వాళ్ళు. అదర్ స్టేక్ హోల్డర్స్ ఎవరున్నారో చూద్దాం. రెగ్యులేటరీ బాడీస్ ఉన్నాయా? వాళ్ళు ఏం చేస్తారు? సేఫ్టీ అండ్ కంప్లైన్స్ అనేటటువంటిది ఎన్షూర్ చేయాల్సినటువంటి బాధ్యత వాళ్ళకు ఉంటుంది. వెరాజ్ మన ఇండియాలో చూస్తే
డీసీజీఐ, ద డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా, రైట్, ఇంపార్టెంట్ బాడీ కింద మనం చెప్పొచ్చు. ఇలాంటివి రెగ్యులేట్ చేస్తాయి. వెరాజ్ స్టేక్ హోల్డర్ 5 సొసైటీ ఎట్ లార్జ్. పేషెంట్స్ వేరు, సొసైటీ వేరు. చెప్తాను చూడండి. ఒకవేళ ఈ కంపెనీ అనెథికల్ ప్రాక్టీస్ వాడి ఒక డ్రగ్ ఏదైతే ఉందో అది రోల్ అవుట్ చేసింది. సో వేరే కంపెనీ కూడా ఏం చేస్తుంది, మనం కూడా అలాగే చేసేద్దాం, మనకే ఉంది, వాళ్ళు అలా చేస్తున్నారు కదా, అప్పుడు తప్పలేదు, మనకి కూడా ఏం ప్రాబ్లం ఉంటుంది అంటారు. సో ఎవ్రీ కంపెనీ అది చేస్తే ఏమవుతుంది, లార్జర్ పబ్లిక్ ఎవరైతే ఉంటారో, వేరియస్ డిసీజెస్తో బాధపడుతున్నటువంటి పబ్లిక్ మీద ఇంపాక్ట్ పడుతుంది. అండ్ ఇంకో సినారియో చూడండి, పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఒక ఇన్ఎఫెక్టివ్ డ్రగ్ వాడడం వల్ల వాళ్ళకి వ్యాధి తగ్గదు, అది ఇన్ఫెక్షియస్ డిసీజ్ అని చెప్తున్నారు కాబట్టి వీళ్ళు వేరే ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా ఈ పర్టికులర్ డిసీజ్ ఏదైతే ఉందో ఇన్ఫెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. దానివల్ల పీపుల్ ఎవరైతే ఉన్నారో ఆల్మోస్ట్ ఆల్ ద సొసైటీ అండ్ పబ్లిక్ హెల్త్ మీద ఇంపాక్ట్ పడే అవకాశం ఉంటుంది. అండ్ దాంతోపాటు రైవల్ కంపెనీస్ హూజ్ పేటెంట్స్ మే బీ ఇన్ఫ్రింజ్డ్. సో రైవల్ కంపెనీస్ కూడా ఒక ఇంపార్టెంట్ స్టేక్ హోల్డర్ ఉంది. వాళ్ళకి జస్ట్గా అంటే వాళ్ళకి ఫెయిర్గా ఉండాల్సినటువంటి పేటెంట్ రైట్స్ వాళ్ళకు ఉన్నాయి. బట్ స్టిల్ వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇల్లీగల్గా వాళ్ళకి తెలియకుండా వాళ్ళ పేటెంట్ కలిగినటువంటి డ్రగ్స్ని వాడాలనుకుంటున్నారు ఈ డ్రగ్ ఎఫికసీ కోసం. దానివల్ల ఏం జరుగుతుంది, దిస్ కాంపిటీటర్స్ వర్ రైట్ షేర్ ఆఫ్ రెవెన్యూ కోల్పోయే అవకాశం ఉంటుంది, అవునా కాదా. సో ఆల్ ది స్టేక్ హోల్డర్స్. థర్డ్ స్టెప్ ఏం చెప్పాం, ఇంట్రెస్ట్ ఆఫ్ ది స్టేక్ హోల్డర్స్. ఫస్ట్ డాక్టర్ శ్రీనివాసన్, ఇతను ఏమనుకుంటున్నాడు, ఎథికల్ ఇంటిగ్రిటీని అప్హోల్డ్ చేయాలనుకుంటున్నాడు. అండ్ దాంతోపాటు అతనికి ప్రొఫెషనల్ గోల్స్ ఉన్నాయి. ఏంటవి, డెడ్ లైన్స్లో మీట్ అవ్వాలి, సో దట్ కెరీర్ ఏదైతే ఉందో అది కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది అన్నట్టు. కెరీర్ తన పర్సనల్ అడ్వాంటేజ్ కూడా తప్పకుండా ఉంటుంది, రైట్. సెల్ఫ్ ప్రిజర్వేషన్ కూడా అతను ఆలోచించుకోవాలి. సెకండ్, పేషెంట్స్, వాళ్ళకేం కావాలి, సేఫ్ డ్రగ్స్ అండ్ రిగరస్లీ టెస్టెడ్ డ్రగ్స్ అనేటువంటి వాళ్ళకి కావాలి, ఎందుకంటే వాళ్ళ హెల్త్ వాళ్ళకి ఇంపార్టెంట్ కాబట్టి. కంపెనీకి మార్కెట్ లీడర్షిప్ కోరుకుంటుంది, ఫినాన్షియల్ సక్సెస్ కోరుకుంటుంది. రెగ్యులేటరీ బాడీస్, పబ్లిక్ వెల్ఫేర్ అనేటువంటి సాధ్యపడాలి, స్ట్రిక్ట్ కంప్లైన్స్ ఉండాలి, ఎందుకంటే అది రేపొద్దున వ్యాధి అనేటువంటిది విపరీతంగా ప్రబలిపోతే ఏం జరుగుతుంది, పబ్లిక్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఇంపాక్ట్ పడే అవకాశం ఉంటుంది, గవర్నమెంట్ మీద ఇంపాక్ట్ పడే అవకాశం ఉంటుంది, సొసైటీ కేఓస్లోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. సొసైటీ రిలయబుల్ మెడికల్ సొల్యూషన్స్ అనేటువంటి కావాలనుకుంటారు పబ్లిక్ హెల్త్ క్రైసిస్ సమయంలో, రైట్. రైవల్ కంపెనీస్ ఏమనుకుంటున్నాయి, వాళ్ళ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఏవైతే ఉంటాయో అవి కాపాడుకోవాలని చెప్పి, వాళ్ళ పేటెంట్ రైట్స్ ఏవైతే ఉంటాయో అవి కాపాడుకోవాలి, ఫెయిర్ కాంపిటీషన్ అనేటువంటిది ఉండాలి అని చెప్పి వాళ్ళు కోరుకుంటారు, అవునా. దీస్ ఆర్ వేరియస్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద స్టేక్ హోల్డర్స్, రైట్. సో ఇప్పుడు కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చూడండి, ఇంటిగ్రిటీ వర్సెస్ ఎక్స్పెడెన్సీ. ఇంటిగ్రిటీ ఎవరు కోరుకుంటున్నారు, పీపుల్ కోరుకుంటున్నారు, కంప్లైంట్స్ రెగ్యులేటరీ బాడీస్ కోరుకుంటున్నాయి, ఈవెన్ డాక్టర్ శ్రీనివాస్ కూడా కోరుకుంటున్నారు. వేరాజ్ దిస్ కంపెనీ ఏం కోరుకుంటుంది, ప్రాఫిట్ అండ్ త్వరగా అయిపోవాలి, డ్రగ్ రిలీజ్ చేయాలి అని చెప్పి వాళ్ళు అనుకోవడం అనేటువంటి జరుగుతుంది, రైట్. సెకండ్, ప్రాఫిట్ వర్సెస్ పేషెంట్ సేఫ్టీ. కంపెనీ ప్రాఫిట్ కోరుకుంటుంది, సీనియర్ అఫీషియల్స్ ప్రాఫిట్ కోరుకుంటున్నారు, పేషెంట్ సేఫ్టీని ఎవరు కోరుకుంటున్నారు, ద లార్జర్ పబ్లిక్ కానీ రెగ్యులేటరీ బాడీస్ వీళ్ళు కోరుకోవడం అనేది జరుగుతుంది. ఇన్నోవేషన్ వర్సెస్ ప్లాగరిజం. ఇన్నోవేషన్ ఎవరు కోరుకుంటారు, దీస్ రైవల్ కంపెనీస్ ఆర్ కాంపిటీటర్స్ కోరుకుంటారు. ప్లాగరైజేషన్ అండ్ ప్లాగరిజంని ఎవరు కోరుకుంటున్నారు, దిస్ మెడికల్ వీళ్ళు ఇతని కంపెనీ ఏదైతే ఉందో డాక్టర్ శ్రీనివాసన్ పనిచేస్తున్నటువంటి కంపెనీ కోరుకుంటుంది, రైట్. సో దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఇప్పుడు అండర్లైన్ వాల్యూస్ ఆఫ్ ద కాన్ఫ్లిక్ట్ చూద్దాం చూడండి. ఫస్ట్, ట్రూత్ వర్సెస్ డిసెప్షన్. చాలామంది కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని ఇది చేస్తారు కానీ అండర్లయింగ్ వాల్యూస్ని ఎవ్వరూ అంత ఫోకస్ చేయరు, బట్ వెరీ ఇంపార్టెంట్ అమ్మ. ఎస్పెషల్లీ ఎథిక్స్ కేస్ స్టడీస్లో మీ ఆన్సర్ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి అంటే దీస్ అండర్లయింగ్ వాల్యూస్ని ఐడెంటిఫై చేయడం చాలా ఇంపార్టెంట్, రైట్. ఆనెస్టీ అండ్ ట్రూత్ అనేటువంటిది ఒకవైపు ఉంటే, డిసెప్షన్ మోసం చేసి డేటా మ్యానిపులేషన్ ద్వారా కానీ లేకపోతే అదర్ షార్ట్ కట్స్ ద్వారా డ్రగ్ రిలీజ్ చేయాలని చెప్పి ఒకరు. ప్రాఫిట్ వర్సెస్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. కంపెనీకి ప్రాఫిట్ ఉండాలి, సోషల్ రెస్పాన్సిబిలిటీ మీద కూడా కంపెనీ ఆలోచించాలి. ఇంటిగ్రిటీ వర్సెస్ ఎక్స్పెడియన్సీ. డ్రగ్ ఎథిక్స్, మెడికల్ ఎథిక్స్, డేటా ఎథిక్స్ ఫాలో అవ్వడం అనేటువంటి దట్ ఈస్ ఇంటిగ్రిటీ, ఎట్టి పరిస్థితుల్లోనూ ఫాలో అవ్వడం అనేది. బట్ ఒకవైపు ఇమీడియట్ అవుట్కమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని కోరుకుంటా ఉన్నారు, రైట్. దీస్ ఆర్ అండర్లయింగ్ వాల్యూస్. అండ్ ఎథికల్ డైలమా. సో ఎథికల్ డైలమా ఎప్పుడు ఏర్పడుతుంది, ఎథికల్ కన్ఫ్యూజన్ లేదా ఎథికల్ మేజ్ అని చెప్పి అంటారు. వెన్ టూ మోరల్ వాల్యూస్ కాన్ఫ్లిక్ట్ విత్ ఈచ్ అదర్, అంటే రెండు రైట్ థింగ్స్ లా కనిపించినప్పుడు ఏది చూస్ చేసుకోవాల్సి అనే ప్రాబ్లం వచ్చినప్పుడు ఎథికల్ డైలమా వస్తుంది. లేకపోతే రెండు తప్పులే, ఏ తప్పుని చూస్ చేసుకోవాలనుకున్నప్పుడు కూడా ఎథికల్ డైలమా ఏదైతే ఉందో ఏర్పడుతుంది. ఎథికల్ డైలమాస్ ఏమున్నాయి చూడండి. డాక్టర్ శ్రీనివాస్ కంపెనీ యొక్క గోల్స్, తనకి ప్రతి నెల శాలరీ ఇస్తున్నటువంటి కంపెనీ యొక్క గోల్స్ని ప్రయారిటైజ్ చేయాలా, లేకపోతే ఎథికల్ రెస్పాన్సిబిలిటీస్ని ప్రయారిటైజ్ చేయాలా, లార్జర్ పబ్లిక్ ఇంట్రెస్ట్ని ప్రయారిటైజ్ చేయాలి. సెకండ్, కెన్ పేషెంట్ సేఫ్టీ అండ్ ఇన్ఫార్మ్ కన్సెంట్ బి ఎథికల్లీ కాంప్రమైజ్ ఫర్ ఫాస్టర్ రిజల్ట్స్. త్వరగా ఎక్స్పెడెన్సీ కోసం ఎథిక్స్ని కాంప్రమైజ్ చేయొచ్చా, పేషెంట్ సేఫ్టీని కాంప్రమైజ్ చేయొచ్చా, అదొకటి. షుడ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ బి ఇగ్నోర్డ్ టు యాక్సిలరేట్ ద డ్రగ్ డెవలప్మెంట్ ప్రాసెస్. సో వాళ్ళ యొక్క పేటెంట్ రైట్స్, రైవల్ కంపెనీ యొక్క పేటెంట్ రైట్స్ని కంప్లీట్గా కాంప్రమైజ్ చేయొచ్చా, అండర్మైన్ చేయొచ్చా, ఇవన్నీ ఎథికల్ డైలమాస్ కింద మనం చెప్పొచ్చు. అండ్ నౌ లెట్ us లుక్ ఎట్ ది సెవెంత్ స్టెప్. వీ నీడ్ టు ఎవాల్యుయేట్ వేరియస్ ఆప్షన్స్. సో ఇప్పుడు మనమే ఇప్పుడు మీరే అయ్యారనుకోండి డాక్టర్ శ్రీనివాస్, మీ ముందున్నటువంటి ఆప్షన్స్ ఏంటి.
ఫస్ట్ ఇంపార్టెంట్ ఆప్షన్ టు గివ్ అప్ ఆన్ దిస్ పర్టికులర్ రీసెర్చ్ ప్రాజెక్ట్, టు రైట్ అన్ ఈమెయిల్ టు ద హెడ్ ఆఫ్ యువర్ కంపెనీ ఆర్ లేకపోతే యువర్ సుపీరియర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఏం చెప్పొచ్చు, నేను ఈ పర్టికులర్ ప్రాజెక్ట్లో నేను వర్క్ చేయలేను ఆయన ఈమెయిల్ పెట్టి తప్పుకోవచ్చు, ఆ పర్టికులర్ ప్రాజెక్ట్ నుంచి ఎస్కేప్ అవ్వచ్చు. కానీ ఈ పర్టికులర్ ఆప్షన్ మీరు చూస్తే దిస్ ఈజ్ అగైనెస్ట్ ద 7 నాలెడ్జ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ పబ్లిక్ లైఫ్. వన్ ఆఫ్ ద ప్రిన్సిపల్స్ ఏంటి, లీడర్షిప్. ఫర్ ఎగ్జాంపుల్ 7 నాలెడ్జ్ ప్రిన్సిపల్స్లో ఇంటిగ్రిటీ, ఆనెస్టీ, సెల్ఫ్లెస్నెస్, ఆబ్జెక్టివిటీ, అకౌంటబిలిటీ, ఓపెన్నెస్ ఇవన్నీ ఉంటాయి. అందులో లీడర్షిప్ అనేటటువంటిది ఇదేదైతే ఉందో దానికి నువ్వు దూరం అయిపోతున్నావు. నువ్వు స్ట్రెంగ్త్ని ఇక్కడ ఎగ్జిబిట్ చేయలేకపోతున్నావు, నీ విజన్ని ఎగ్జిబిట్ చేయలేకపోతున్నావు, రైట్? సో ఈ ఆప్షన్ అనేటటువంటిది మనం రూల్ అవుట్ చేయొచ్చు. అండ్ సెకండ్, షార్ట్ కట్స్ ఏవైతే ఉంటాయో వాటితో ప్రొసీడ్ అవ్వచ్చు, ఇజంట్ ఇట్? దీనివల్ల మెరిట్స్ ఏంటి, అప్రూవల్స్ ఫాస్ట్గా వస్తాయి, ఫినాన్షియల్ గెయిన్, కంపెనీకి ప్రాఫిట్స్ వస్తాయి, కాంపిటేటివ్ అడ్వాంటేజ్ కూడా రావడం అనేది జరుగుతుంది. బట్ డిమెరిట్స్ ఏంటి, పేషెంట్ సేఫ్టీ వైలేట్ అవుతుంది, రెగ్యులేటరీ లాస్ని వైలేట్ కాబట్టడం అనేది జరుగుతుంది, పబ్లిక్ ట్రస్ట్ ఆన్ సైన్స్ కంప్లీట్గా డ్యామేజ్ అవ్వడం అనేది జరుగుతుంది, లాంగ్ టర్మ్ రెప్యుటేషనల్ రిస్క్స్ కూడా ఉంటాయి, ఆ కంపెనీ యొక్క లాంగ్ టర్మ్ రెప్యుటేషన్ కూడా కోల్పోవడం అనేటటువంటి జరుగుతుంది. నెక్స్ట్ ఆప్షన్ ఏంటి, అనెథికల్ ప్రాక్టీసెస్ని రిఫ్యూజ్ చేయడం, అంటే ఈ షార్ట్ కట్స్ పాటించకూడదని చెప్పడం, అండ్ కంప్లైన్స్ ఏదైతే ఉందో దాన్ని అడ్వకేట్ చేయడం. డేటా ఎథిక్స్, డ్రగ్ ఎథిక్స్ని తప్పకుండా మెడికల్ ఎథిక్స్ని ఫాలో అవ్వాలని చెప్పి గట్టిగా నిర్ణయించుకోవడం. దానివల్ల మెరిట్స్ ఏంటి, పేషెంట్ సేఫ్టీ ప్రొటెక్ట్ కాబడుతుంది, ఎథికల్ అడ్హరెన్స్ అనేటటువంటిది ఉంటుంది, ఎథికల్ అండ్ మారల్ ప్రిన్సిపల్స్ నువ్వు ఫాలో అవుతావు, అండ్ ట్రస్ట్ అనేటటువంటిది హెల్త్ కేర్ సిస్టమ్ మీద పీపుల్కి బిల్డ్ అవుతుంది. డిమెరిట్స్ ఏంటి, డ్రగ్ అప్రూవల్ ప్రాసెస్ డిలే అవ్వడం అనేది జరుగుతుంది, మార్కెట్ ఆపర్చునిటీని కంపెనీ కోల్పోయే అవకాశం ఉంటుంది, ప్రాఫిట్స్ని కోల్పోయే అవకాశం ఉంటుంది. ఆప్షన్ 3 ఏంటి, ఆల్టర్నేట్ సొల్యూషన్స్ నువ్వు ప్రపోజ్ చేయొచ్చు. ఇఫ్ యూఆర్ డాక్టర్ శ్రీనివాస్, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ట్రా రిసోర్సెస్ని ఎలికేట్ చేయండి, సో దాట్ మేము డ్రగ్ అప్రూవల్ని ఫాస్ట్ చేసే ప్రయత్నం చేస్తాం, మ్యాన్ పవర్ అనేటటువంటిది ఇది చేసే ప్రయత్నం చేయండి, లేకపోతే అదర్ ఇంపార్టెంట్ కాంపిటేటర్స్తో కూడా మనం కొలాబరేట్ అవుదాం, రెగ్యులేటర్తో కూడా కొలాబరేట్ అవుదాం అని చెప్పి ఒక ప్రాపర్ ప్లాన్తో, ఆల్ ద ఛాలెంజెస్ని దృష్టిలో పెట్టుకుని ఒక ప్రాపర్ ప్లాన్తో రావడం. దానివల్ల ఎథికల్ ఇంటిగ్రిటీ మెయింటైన్ అవుతుంది, సేఫ్టీ ఎన్షూర్ చేయొచ్చు, అర్జెన్సీని అండ్ కంప్లైన్స్ని ఎన్షూర్ చేయొచ్చు, రెండింటిని బ్యాలెన్స్ చేయొచ్చు. వెరస్ డిమెరిట్స్ ఏంటి, ఆల్ ద స్టేక్ హోల్డర్స్ దీన్ని ఒప్పుకుంటారో లేదో తెలియదు, ఎందుకంటే ఎడిషనల్ ఇన్వెస్ట్మెంట్, ఎడిషనల్ టైము, ఎడిషనల్ రిసోర్సెస్ ఈ పర్టికులర్ ఆప్షన్కి ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి. అవునా? ఇంకొక పాసిబుల్ సొల్యూషన్ ఏంటంటే డైరెక్ట్గా నీ యొక్క కెరీర్ రిస్క్ చేసి నువ్వేం చేయొచ్చు, రెగ్యులేటరీ అథారిటీస్ ఎవరైతే ఉంటారో మా కంపెనీ అండ్ సీనియర్ అఫీషియల్స్ ఇలా చెప్తున్నారు, డ్రగ్ ఫాస్ట్ చేయడం కోసం ఈ షార్ట్ కట్స్ వాడమని చెప్పి వాళ్ళకి ఒక లెటర్ కానీ ఒక రిప్రజెంటేషన్ కానీ పంపించవచ్చు, రైట్? ఈ ఆప్షన్ కూడా ఉంది. కానీ దీనివల్ల ప్రాబ్లం ఏంటి, నీ కెరీర్ అనేటువంటి డేంజర్లో పడుతుంది తప్పకుండా. అండ్ దాంతోపాటుగా సెకండ్ హ్యాండ్ కన్సిక్వెన్సెస్ కింద మీ ఫ్యామిలీ ఇబ్బందులు పాలయ్యే అవకాశం ఉంటుంది, ఫినాన్షియల్ హడ్డుల్స్లో విరిగిపోయే అవకాశం ఉంటుంది, జాబ్ కోల్పోయే అవకాశం ఉంటుంది, రైట్? ఆల్ దీస్ ఆస్పెక్ట్స్ అనేటటువంటివి డిమెరిట్స్గా చెప్పొచ్చు. బట్ మెరిట్స్ కింద ఏం చెప్పొచ్చు, పబ్లిక్ సేఫ్టీ అనేటువంటిది ఎన్ష్యూర్ అవుతుంది, ఎవరైతే అనెథికల్ ప్రాక్టీసెస్ అనేటటువంటివి చేయాలనుకున్న కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళని గవర్నమెంట్స్ దీస్ రెగ్యులేటరీ బాడీస్ క్లోజ్గా వాచ్ చేసే అవకాశం ఉంటుంది. యూ విల్ యాక్ట్ యాజ్ ఎ విజిల్ బ్లోవర్ హియర్, ఇజంట్ ఇట్? సో దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఆప్షన్స్. మరి ఇది మనం ఇంపార్టెంట్ వేరియస్ ఆప్షన్స్ని మనం ఎవాల్యుయేట్ చేసాం కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి, ఏ ఆప్షన్ అనేటువంటిది దీనిలో బెస్ట్, దాన్నే మనం ఏం చెప్పుకున్నాం, ఎథికల్ జడ్జిమెంట్గా చెప్పుకున్నాం. ఎథికల్ జడ్జిమెంట్ తర్వాత ఆప్షన్ ఎందుకు చూస్ చేసుకున్నామని చెప్పి ఎథికల్ జస్టిఫికేషన్తో మనం ముందుకు రావాలి, ఇజంట్ ఇట్? మనం అదేగా మాట్లాడుకున్నాం. చూడండి, సో ఎథికల్ జడ్జిమెంట్, ద బెస్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఏంటి అంటే రిజెక్ట్ అనెథికల్ ప్రాక్టీసెస్, ఆప్షన్ 2, అండ్ అడాప్ట్ ఆల్టర్నేటివ్ ఎథికల్ స్ట్రాటజీస్. సో దిస్ అప్రోచ్ ఏదైతే ఉందో దానివల్ల పబ్లిక్ వెల్ఫేర్ సాధ్యపడుతుంది, కంప్లైంట్స్ ఎన్ష్యూర్ చేయొచ్చు, అండ్ లాంగ్ టర్మ్ ట్రస్ట్ ఏదైతే ఉందో అది కూడా కంపెనీ మీద బిల్డ్ అవుతుంది, కంపెనీ యొక్క లాంగ్ టర్మ్ రెప్యుటేషన్ అనేటువంటిది కూడా ఎఫెక్ట్ కాకుండా ఉంటుంది, హెల్త్ కేర్ ఇండస్ట్రీ మీద కూడా పీపుల్కి రెస్పెక్ట్ పెరగడం అనేటువంటిది జరుగుతుంది, ఇజంట్ ఇట్? సో బోత్ ఆప్షన్ 2 అండ్ ఆప్షన్ 3 కెన్ బి ఐడియల్గా మనం చెప్పొచ్చు. దీనికి ఎథికల్ జస్టిఫికేషన్ ఏంటి, ఫస్ట్ కాంతియన్ ఎథిక్స్ ఆర్ డ్యూటీ ఎథిక్స్గా చెప్తాం. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద అవుట్కమ్స్ నువ్వేం చేయాలి, నీ మారల్ డ్యూటీస్ ఏవైతే ఉంటాయో వాటిని ఫాలో అవ్వాలి. యువర్ యాక్షన్స్ మస్ట్ అలైన్ విత్ మారల్ డ్యూటీస్. అవుట్కమ్స్, కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటుందో తెలియదు, దీనే డియోంటాలజీగా చెప్పడం అనేది జరుగుతుంది. యూ విల్ నెవర్ థింక్ అబౌట్ కాన్సిక్వెన్సెస్, యూ విల్ ఆల్వేస్ ట్రై టు అప్హోల్డ్ ద మారల్ డ్యూటీస్. సో మ్యానిపులేటింగ్ డేటా అండ్ ఇగ్నోరింగ్ కన్సెంట్ ఏదైతే ఉంది, ఇన్ఫార్మ్ కన్సెంట్ ఇగ్నోర్ చేయడం కూడా ఫండమెంటల్లీ రాంగ్, ఎథికల్లీ రాంగ్, ఇజంట్ ఇట్? మారల్ డ్యూటీస్కి వ్యతిరేకం. సో అది మనం జస్టిఫికేషన్ ఇవ్వచ్చు. యూటిలిటేరియనిజం యాజ్ వెల్, ఎథికల్ అడ్హరెన్స్ వల్ల, ఎథికల్గా నువ్వు బిహేవ్ చేయడం వల్ల సొసైటీ యొక్క లాంగ్ టర్మ్ బెనిఫిట్ ఏదైతే ఉందో సాధ్యపడుతుంది. షార్ట్ టర్మ్ ఫినాన్షియల్ లాసెస్ ఏవైతే ఉంటాయో అవి పక్కెళ్ళి లాంగ్ టర్మ్ బెనిఫిట్, కంపెనీకి కూడా లాంగ్ టర్మ్ రెప్యుటేషన్ బిల్డ్ చేసే అవకాశం ఉంటుంది, ఇజంట్ ఇట్? అండ్ వర్చ్యూ ఎథిక్స్ స్టేటెడ్ బై సోక్రటీస్ అండ్ అరిస్టాటిల్ demonstrates courage, integrity and accountability in leadership, setting a precedent for ethical conduct in the industry. So whatever your actions, virtueని బేస్ చేసుకుని ఉండాలి, ధర్మబద్ధంగా ఉండాలి.
యాజ్ ఎ లీడర్ నువ్వు లీడర్షిప్ అనేటటువంటి చూపించాలి. అండ్ ఈవెన్ మీరు 7 నార్మల్ ప్రిన్సిపల్స్ ఏవైతే ఉంటే వాటిని కూడా కోట్ చేయొచ్చు. అండ్ ఈవెన్ అరిస్టాటిల్స్ గోల్డెన్ మీన్ ఏదైతే ఉందో దాన్ని కూడా కోట్ చేయొచ్చు. అకార్డింగ్ టు దిస్ గోల్డెన్ మీన్, అరిస్టాటిల్ ఆల్వేస్ అడ్వకేట్ టు అవాయిడ్ ఆర్ ఎలిమినేట్ ఎక్స్ట్రీమ్స్. ఫర్ ఎగ్జాంపుల్, కోవర్డీస్ ఈజ్ యాక్చువల్లీ ఇన్ వన్ ఎక్స్ట్రీమ్ అండ్ సెకండ్ రెక్లెస్నెస్ ఈజ్ యాక్చువల్లీ వన్ ఎక్స్ట్రీమ్. ఇప్పుడు కరేజ్ తీసుకోండి, పూర్తిగా మీకు ధైర్యం లేకపోతే మీరు ఏమంటారు, పిరికి వాళ్ళు అవుతారు. వెరాజ్ మరీ ఇలా పరిస్థితులు చూసుకోకుండా ఎలా పడితే అలా రంగంలో దిగిపోతారంటే రెక్లెస్నెస్ అవ్వడం అనేటువంటిది జరుగుతుంది. అవునా కదా? సో నువ్వేం చేయాలి, ఎక్స్ట్రీమ్స్కి వెళ్లకుండా మిడిల్ పాత్ ఏదైతే ఉందో, ద వన్ ఇంపార్టెంట్ గోల్డెన్ మీన్ ఏదైతే ఉందో దాని ద్వారా ఎండ్స్ని రీచ్ అయ్యే ప్రయత్నం నువ్వు చేయాలి. సో ఇక్కడ నువ్వు చేయాల్సిన ఏంటి, కరేజ్ ఈజ్ యాక్చువల్లీ గోల్డెన్ మీన్ కింద మనం చెప్పొచ్చు. రైట్, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నువ్వు ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయి ఏదైతే అయింది, నేను దీస్ ఆఫీషియల్స్ ఎవరైతే ఉంటారో, ఐ మీన్ గవర్నమెంట్ అఫీషియల్స్కి నేను రిప్రజెంటేషన్ ఇచ్చేస్తున్నాను, మా కంపెనీ ఇలా చేస్తుంది అనే విధంగా నువ్వు చేయకూడదు. అలా అని చెప్పి నువ్వు దిస్ పర్టికులర్ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోకూడదు. నువ్వు ఎప్పుడు ఏం చేయాలి, అనెథికల్ ప్రాక్టీసెస్ నేను రిజెక్ట్ చేస్తున్నానని చెప్పి ధైర్యంగా చెప్పి ఆల్టర్నేటివ్ ఎథికల్ స్ట్రాటజీస్ ఏవైతే ఉంటాయో వాటిని నువ్వు సజెస్ట్ చేసే ప్రయత్నం చేయాలి. దట్ ఈస్ వాట్ ద గోల్డెన్ మీన్. క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఏ విధంగా దీస్ వెస్టర్న్ ఫిలాసఫర్స్ని కాన్షియస్గా మీ ఆన్సర్స్లో మీరు ఇంక్లూడ్ చేయొచ్చు. రైట్, సో డాక్టర్ శ్రీనివాసన్ మస్ట్ ప్రయారిటీస్ ఎథికల్ ఇంటిగ్రిటీ, proposing innovative alternatives that balance urgency with compliance. As Aristotle said, ethics is not a matter of mere knowing, it is about doing. Right, your actions will speak a lot. By upholding drug and data ethics, he ensures the well-being of society. Trust అనేది బిల్డ్ అవుతుంది, strengthens the credibility of science, and healthcare system మీద కూడా పీపుల్కి ట్రస్ట్ బిల్డ్ అవ్వడం అనేటువంటి జరుగుతుంది. దిస్ ఇస్ హౌ యూ కెన్ ఈజీలీ కన్క్లూడ్. రైట్, విత్ కోట్ ఆర్ స్లోగన్తో మీరు అద్భుతంగా కన్క్లూడ్ చేయొచ్చమ్మా. మీరు పర్ఫెక్ట్ ఆన్సర్ దిస్ ఎథికల్ జస్టిఫికేషన్ మీదే ఉంటుంది. ఎథికల్ జడ్జిమెంట్ అండ్ ఎథికల్ జస్టిఫికేషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఐ కెనాట్ సే దెర్ ఈజ్ ఓన్లీ వన్ వే టు ఆన్సర్ ఆర్ సాల్వ్ ఎథిక్స్ కేస్ స్టడీస్, బట్ నేను మాత్రం ధైర్యంగా చెప్పగలను, మన తారాస్ దశావతార్ అప్రోచ్ ఆర్ ఫ్రేమ్వర్క్ ఆర్ సిస్టమ్ ఏదైతే ఉందో ఇట్ ఇస్ ద మోస్ట్ కాంప్రహెన్సివ్ అప్రోచ్ దట్ యూ కెన్ ఫైండ్ ఎనీవేర్. దట్ ఈస్ వాట్ ఐ కెన్ గ్యారంటీ యూ. రైట్, క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను, అందరికీ ప్రాపర్గా అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు మోడల్ ఆన్సర్ని క్విక్గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను, టూకీగా మాట్లాడతాను, వినండి. ఫస్ట్ చూడండి, వాట్ వుడ్ యూ డూ ఇన్ సచ్ ఎ సిచ్యువేషన్. సో మనం ఆప్షన్ చూస్ చేసుకుంది ఏంటి, త్రూ అవర్ దశావతార్ అప్రోచ్ రిఫ్యూజ్ అనెథికల్ ప్రాక్టీసెస్ అండ్ అడ్వకేట్ ఫర్ కంప్లయన్స్. ఇజంట్ ఇట్? నీ యాక్షన్ ప్లాన్ దాన్ని బట్టి ఎలా ఉండాలి, సజెస్టెడ్ షార్ట్ కట్స్ ఏవైతే ఉంటాయి రిగార్డింగ్ డేటా మ్యానిపులేషన్, ఇన్ఫార్మ్డ్ కన్సెంట్ బైపాస్ చేయడం, పేటెంట్ ఇన్ఫ్రింజ్ చేయడం, వాటిని రిజెక్ట్ చేయాలి. కమ్యూనికేట్ ద టాస్క్స్ ఆఫ్ అనెథికల్ ప్రాక్టీసెస్ టు సీనియర్ మేనేజ్మెంట్ అండ్ ఎంఫసైజింగ్ దర్ పొటెన్షియల్ హార్మ్. వాళ్ళకి చెప్పాలి రేపు పొద్దున్న లాంగ్ టర్మ్ కాన్సిక్వెన్స్ ఉంటుంది, విత్ రెస్పెక్ట్ టు పబ్లిక్ సేఫ్టీ అవ్వచ్చు, లేకపోతే కంపెనీస్ రెప్యుటేషన్ అవ్వచ్చు, రేపు పొద్దున్న లీగల్ ఇష్యూస్ ఫేస్ చేస్తారు అనవసరంగా, ఇలాంటివి చెప్పాలి, కన్విన్స్ చేయాలి సీనియర్స్. ప్రపోజ్ ఆల్టర్నేటివ్ స్ట్రాటజీస్ సచ్ యాజ్ రీఅలొకేటింగ్ రిసోర్సెస్, ఎక్కువ రిసోర్సెస్ని ఇవ్వండి, రెగ్యులేటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో కొలాబరేట్ అవుదాం, అండ్ దాంతోపాటు అడిషనల్ ఫండింగ్ అనేటువంటిది ఇస్తే మనం డెడ్ లైన్స్ని మీట్ అవ్వచ్చు, సో దట్ ఈజీగా మనం రోల్ అవుట్ చేయొచ్చు, ద ఫస్ట్ హ్యాండ్ అడ్వాంటేజ్ మనకు వస్తుంది అని చెప్పి కన్విన్స్ చేసే ప్రయత్నం చేయాలి. దానివల్ల మెరిట్స్ ఏంటి, పబ్లిక్ సేఫ్టీని ఎన్షూర్ చేయొచ్చు, ఎథికల్ స్టాండర్డ్స్ అడ్హెర్ చేయొచ్చు, లాంగ్ టర్మ్ క్రెడిబిలిటీ అనేటువంటి సాధ్యపడుతుంది, ఎథికల్ లీడర్షిప్ ఏదైతే ఉందో దానికి ఎగ్జాంపుల్గా మనం ఉంటాం, టీమ్ని కూడా ఇన్స్పైర్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఇండస్ట్రీలో కూడా వాల్యూస్ని ఎలా ప్రయారిటైజ్ చేయాలి, ఇంపార్టెంట్ వాల్యూస్ అని కూడా తెలుస్తుంది. డిమెరిట్స్ చూడండి, డ్రగ్ అప్రూవల్ డిలే అయ్యే అవకాశం ఉంటుంది, ఫినాన్షియల్ ఇంప్లికేషన్స్ అనేటువంటి ఉండే అవకాశం ఉంటుంది, కాస్ట్లు, రెవెన్యూ ఇన్వెస్ట్మెంట్స్ పెరగచ్చు, అండ్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఉండొచ్చు, కొంతమంది ఒప్పుకోవచ్చు, కొంతమంది ఒప్పుకోకపోవచ్చు, సీనియర్ మేనేజ్మెంట్ కూడా ఒప్పుకోకపోయే అవకాశం అనేది ఉంటుంది. అవునా? బట్ కానీ ఇక్కడ గమనించాల్సిన ద మెరిట్స్ ఆఫ్ అప్హోల్డింగ్ ఎథికల్ ప్రాక్టీసెస్ ఫార్ అవుట్వైడ్ డిమెరిట్స్. డిమెరిట్స్ కంటే ఇక్కడ ఈ మెరిట్స్ అనేటటువంటి చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పి మనం చెప్పొచ్చు. ఇంటిగ్రిటీతో వర్క్ చేస్తే ఇట్ నాట్ ఓన్లీ ఎన్షూర్స్ కంప్లయన్స్ అండ్ సేఫ్టీ బట్ ఆల్సో ప్రొటెక్ట్స్ ద కంపెనీస్ లాంగ్ టర్మ్ ఇంట్రెస్ట్ అండ్ సొసైటల్ ట్రస్ట్ ఇన్ హెల్త్ కేర్ సొల్యూషన్స్. ఇండస్ట్రీ మీద ట్రస్ట్ పోతే ఆ కంపెనీ కూడా రేపు పొద్దున్న లాసెస్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. అవునా కదా? రేపు పొద్దున్న ఆ కంపెనీ మీద రెప్యుటేషన్, లీగల్ నోటీస్ ఏమైనా వచ్చింది అనుకోండి, లీగల్ యాక్షన్ తీసుకున్నారనుకోండి, కంపెనీ రెప్యుటేషన్ పూర్తిగా పోయే అవకాశం ఉంటుంది. అదర్ డ్రగ్స్, ఆ కంపెనీ తయారు చేసే అదర్ డ్రగ్స్ కూడా పీపుల్ కొనుక్కోపోయే అవకాశం అనేది కూడా ఉంటుంది. ఇది గమనించాలి. అండ్ ఎగ్జామిన్ యువర్ ఆప్షన్స్ అండ్ కన్సిక్వెన్స్ ఇన్ ద లైట్ ఆఫ్ ద ఎథికల్ క్వశ్చన్స్ ఇన్వాల్వ్. మనం ఆల్రెడీ మాట్లాడాం. ఆప్షన్ 1 షార్ట్ కట్స్తో ప్రొసీడ్ అవ్వడం, ఆప్షన్ 2 అనెథికల్ ప్రాక్టీసెస్ ఏవైతే ఉంటాయో వాటిని రిఫ్యూజ్ చేయడం అండ్ సేఫ్టీ, కంప్లైంట్స్ వీటిని అప్హోల్డ్ చేయడం. ఆప్షన్ 3 ఎథికల్ ఆల్టర్నేటివ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ప్రపోజ్ చేయడం, దట్ అప్హోల్డ్ ఇంటిగ్రిటీ. రైట్? సో ఎథికల్ క్వశ్చన్స్, కాంప్రమైజింగ్ సేఫ్టీ ఫర్ ప్రాఫిట్, ప్రయారిటైజింగ్ కార్పొరేట్ గోల్స్ ఓవర్ రెగ్యులేషన్స్, అండ్ దాంతోపాటు ఎరోడింగ్ ట్రస్ట్ హ్యావ్ సివియర్ లాంగ్ టర్మ్ సొసైటల్ అండ్ రెప్యుటేషనల్ ఇంపాక్ట్స్. ఇజంట్ ఇట్? సో వీటిని మెన్షన్ చేస్తారు. చూడండి, మొత్తం మనం ముందు అప్రోచ్లోనే మాట్లాడాం, దానిలో కొన్ని మాత్రం మన ఆన్సర్ పనికి వచ్చినా మనం ఇక్కడ మెన్షన్ చేస్తున్నాం.
హౌ కెన్ డేటా ఎథిక్స్ అండ్ డ్రగ్ ఎథిక్స్ సేవ్ హ్యుమానిటీ ఎట్ లార్జ్ ఇన్ సచ్ ఎ సినారియో? డేటా ఎథిక్స్ని ఫాలో అవడం వల్ల ట్రాన్స్పరెన్సీ, యాక్యురసీ అండ్ రిలయబిలిటీ ఆఫ్ క్లినికల్ ట్రయల్స్ ఇది అవ్వడం అనేది జరుగుతుంది. అండ్ సెలెక్టివ్ డేటాని మాత్రమే ఇవ్వడం, మ్యానిపులేట్ చేయడం వల్ల సైన్స్ మీద పీపుల్కి ఉన్న ట్రస్ట్ పోతుంది. అండ్ దాంతోపాటు పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మధ్య ఆందోళన, భయం అండ్ దాంతోపాటు కేయోటిక్ సిచ్యువేషన్స్ దారితీసే అవకాశం ఉంటుంది. డేటా ఎథిక్స్ బిల్డ్ ఫౌండేషన్ ఫర్ ఇన్ఫార్మ్ డెసిషన్ మేకింగ్ అండ్ అకౌంటబిలిటీ. జవాబుదారీతనం ఉంటుంది, ఇండస్ట్రీకి ఒక ఇన్స్పిరేషన్గా కూడా ఉంటుంది. ప్లస్ డ్రగ్ ఎథిక్స్ ఫాలో అవడం వల్ల పేషెంట్ సేఫ్టీని ఎన్షూర్ చేయొచ్చు, ఇన్ఫార్మ్డ్ కన్సెంట్ని, సొసైటల్ వెల్బీయింగ్ సాధ్యపడుతుంది. అండ్ దాంతోపాటు ఎథికల్ ప్రాక్టీసెస్ దే ప్రివెంట్ ద రిలీజ్ ఆఫ్ హార్మ్ఫుల్ ఆర్ ఇన్ఎఫెక్టివ్ డ్రగ్స్. దానివల్ల పబ్లిక్ హెల్త్ అనేటటువంటిది మెరుగుపడుతుంది. హెల్త్ కేర్ ఇన్నోవేషన్స్ ఏవైతే ఉంటాయో అవి హ్యుమానిటీని బెనిఫిట్ చేయడం అనేది జరుగుతుంది వితౌట్ ఎక్స్ప్లాయిటింగ్ ఇండివిజువల్స్ ఆర్ కమ్యూనిటీస్. సో సేవింగ్ హ్యుమానిటీ అది కూడా వెరీ ఇంపార్టెంట్. డేటా అండ్ డ్రగ్ ఎథిక్స్ ఏవైతే ఉన్నాయో హెల్త్ కేర్ సిస్టమ్ మీద ట్రస్ట్ బిల్డ్ చేయడం అనేది జరుగుతుంది. ఎథికల్ కంప్లైంట్స్ని ఎన్షూర్ చేయడం వల్ల ఇండస్ట్రీ విల్ ప్రివెంట్ కెటాస్ట్రాఫిక్ ఫెయిల్యూర్ సచ్ as హార్మ్ఫుల్ సైడ్ ఎఫెక్ట్స్ ఆర్ వైడ్ స్ప్రెడ్ వ్యాక్సిన్ హెసిటెన్సీ. రేపొద్దున పీపుల్కి మిస్ట్రస్ట్ ఉంటే రేపొద్దున కొత్తగా వచ్చే వ్యాక్సిన్స్ని పీపుల్ నమ్మే అవకాశం ఉండకపోవచ్చు, రైట్, నమ్మకపోవచ్చు, వ్యాక్సిన్స్ వేసుకోమని చెప్పి గట్టిగా కూర్చోవచ్చు. ఎథికల్ లీడర్షిప్ ఇన్ హెల్త్ కేర్ ఇన్స్పైర్స్ కాన్ఫిడెన్స్ ఇన్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఫాస్టర్స్ గ్లోబల్ కోఆపరేషన్ టు అడ్రస్ మెడికల్ ఛాలెంజెస్. డాక్టర్ శ్రీనివాసన్ తన లీడర్షిప్, తన డెసిషన్ మేకింగ్ అనేటువంటిది ఎథిక్స్ని బేస్ చేసుకొని, మోరల్ వాల్యూస్ని బేస్ చేసుకొని తీసుకుంటే అది అదర్ ప్లేయర్స్ని కూడా ఇన్స్పైర్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. గ్లోబల్ కోఆపరేషన్ కూడా సాధ్యపడడం అనేటువంటిది జరుగుతుంది. as John Rawls emphasized, fairness and justice in decision making protect society at large. సో మ్యాక్సిమ్ ప్రిన్సిపల్ అనేటువంటిది ఉపయోగించాలి. డేటా ఎథిక్స్ అండ్ డ్రగ్ ఎథిక్స్ యాక్ట్ యాజ్ ఎ మోరల్ కంపాస్, రైట్, అదొక మోరల్ నావిగేటర్ కింద మనం చెప్పొచ్చు. ఎన్షూరింగ్ దట్ సైంటిఫిక్ ప్రోగ్రెస్ డజంట్ కమ్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ హ్యుమానిటీ సేఫ్టీ అండ్ ట్రస్ట్. సైన్స్ మీద పీపుల్కి నమ్మకం ఉంచడం అనేటువంటిది వెరీ వెరీ ఇంపార్టెంట్. అప్పుడే సొసైటల్ ప్రోగ్రెస్ అనేటువంటి సాధ్యపడుతుంది, లార్జర్ పబ్లిక్ వెల్బీయింగ్ అనేటువంటి సాధ్యపడుతుంది. సో ఆ పబ్లిక్ ట్రస్ట్ బిల్డ్ అవ్వాలి అంటే ఫాలోయింగ్ ఎథికల్ ఆర్ మోరల్ ప్రిన్సిపల్స్, బెటర్ కంప్లైన్స్ అనేటువంటిది వెరీ ఇంపార్టెంట్ అనే విధంగా మనం చెప్పొచ్చమ్మా, రైట్. పర్ఫెక్ట్గా కేస్ స్టడీ మనం పూర్తి స్థాయిలో అర్థం చేసుకున్నాం. కేస్ స్టడీని అర్థం చేసుకోవడమే కాకుండా తారాస్ దశావతార్ అప్రోచ్ ఏదైతే ఉందో దాన్ని డీకోడ్ చేసాం. తారాస్ దశావతార్ అప్రోచ్ని ఉపయోగించి దిస్ పర్టికులర్ కేస్ స్టడీని ఏ విధంగా పర్ఫెక్ట్గా సాల్వ్ చేయొచ్చు మనం మాట్లాడాం. అండ్ దాంతోపాటు ఐడియల్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఏదైతే ఉందో దాన్ని కూడా మనం డిస్కస్ చేసాం. సో మీరు చక్కగా మన సెషన్స్ ఫాలో అవ్వండి, మీకు ద బెస్ట్ ఎవర్ కంటెంట్ వస్తుంది. తెలుగు స్టేట్స్లోనే మీరు ఎప్పుడు చూడనటువంటి, ఎప్పుడు విన్నటువంటి, ఎప్పుడు ఊహించినటువంటి కంటెంట్తో తారా ఐఏఎస్ మీ ముందుకు రాబోతుంది, గుర్తుపెట్టుకోండి, రైట్. సో ఎఫర్ట్స్ అన్ని మీకు వస్తున్నాయి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ ఆల్ ద లవ్ సో ఫర్ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. బాయ్ నాన్న.